హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DesiCook చింతకాయ చారు. ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా నెక్స్ట్ వీడియోల అప్డేట్స్ని పొందండి. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పాతకాలం వంట ఏదైనా ఆమెతో చేస్తే బాగుంటుందని అనిపించింది. అదే ఈరోజు వీడియో. ఇదిగో ఈమె మా అమ్మమ్మ. నమస్కారం అమ్మ. చింతకాయ చారు, చింతకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, నువ్వులు, మంచి నూనె, పసుపు, ఉప్పు. పొయ్యి వెలిగించి నువ్వులు మంచిగా వేయించుకోవాలి. ఒక గిన్నె పెట్టి అందులో నీళ్ళు పోసుకొని చింతకాయ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. చింతకాయ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి మంచిగా చింతకాయ ఉడికించుకోవాలి. చింతకాయ ఉడికినలోపు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతకాయ చారు ఇప్పటోళ్ళకు ఎక్కువ తెలియదు. మా కాలంలో అప్పుడు మేము ఊరికే చేసుకొని తినేటోళ్ళం. నువ్వులు మిక్సీలో పోసుకొని మిర్చి అలా చుంచి అలా వేసుకోవాలి. కొత్తిమీర మిక్సీలో వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చింతకాయలు ఉడికినాయి, బొగన దించి పక్కకు పెట్టుకోవాలి. చల్లారినాక నీళ్ళు పోసి చింతకాయ తీసుకోవాలి. చింతకాయ పులుపు చూసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. అందులో మిక్సీ పట్టుకుంది ఆ చాలా వేసి కలుపుకోవాలి. ఇలా మీరు ఉప్పు మీకు సరిపోయేటట్టు వేసుకోవాలి. కోసిన ఉల్లిగడ్డ అలా వేసి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బొగన పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కినాక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి. అట్లనే కరివేపాకు కూడా వేసుకోవాలి. లాస్ట్కు ఇక పసుపు వేసుకోవాలన్న. ఇప్పుడు మనము తీసుకున్న చింతకాయ చారు తాలింపులో పోసుకోవాలి. లాస్ట్కు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అయిపోయాయి.
చింతకాయ చారు రెడీ. రండి. టేస్ట్ ఉందమ్మా, చెప్పండి.